నేను ఇట్లా ఓకే నేను కొన్ని మచ్చుకు ఉదాహరణకు చెప్తున్నా. మరి వీళ్ళందరి విగ్రహాలు ఉండాలని మాకు ఉండదా? మరి విగ్రహాలు ఆడ కింద కింద ఎందుకు పలగొట్టారు? ఇలా చాలా మంది ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు, సంకుచిత స్వభావం ఉన్నటువంటి వాళ్ళు, చరిత్ర తెలియని వాళ్ళు, చరిత్ర యాక్సెప్ట్ చేయనటువంటి వాళ్ళు ప్రతిసారి అవమానించుకుంటారు. ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా మళ్ళదే భాష మాట్లాడితే మీరు ప్రపంచ ప్రఖ్యాత యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఎక్కడ ప్రజెంట్ చేయలే కదా. నేను మళ్ళీ ఇంకోటి ఏం చెప్తున్నా అంటే, ఇది బాలసుబ్రహ్మణ్యం గారిని నేను వ్యతిరేకించడం గురించి మాట్లాడతలేను, నేను మా అస్తిత్వం గురించి చెప్తున్నాను. మా నేరెళ్ళ వేణుమాధవ్ గారు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లలో కూడా ప్రోగ్రాంలో ప్రజెంట్ చేసిండు. ప్రపంచంలో ఎవరి గొంతు నీ గొంతు అయినా ఇట్లా కూర్చొని ఇంటే మిమిక్రీ చేయగలిగే వ్యక్తి, సత్తా ఉన్నటువంటి వ్యక్తి. నేను అందరు మాట్లాడేది పద్మశ్రీల గురించే చాలా మంది నేను మాట్లాడేది. తనకు వచ్చినాయంటే వీళ్ళకు కూడా వచ్చినాయి. మరి అటువంటి వ్యక్తిది మరి మా ఇక్కడ అది గౌరవమా కదా తెలంగాణకు? మరి అనేది ముందు పెట్టాను. ఎవరు ముందు చనిపోయినరు? ఎవరు ఎక్కువ? అక్కడికి వస్తే సీనియర్లు వాళ్ళు ఎవరు ముందు చనిపోయినారు? మరి వాళ్ళ విగ్రహాలు ఉండాలా లేదా? అవి మేము అడుగుతున్నాం. మా అస్తిత్వం గురించి మేము మాట్లాడుతున్నాం. మా శంకర్ సారంగపాణి జానపదాలకు నిలయమైనటువంటి వాళ్ళు జానపదాలను ఎక్కడికో ఇంకో స్టేజ్కి తీసుకుపోయినట్టు వాళ్ళది పెట్టాలా లేదా? మా గద్దర్ అనేది పెట్టాలా లేదా? మరి ఇవన్నీ మేము అడగొద్దా? జనానికి ఎట్లా తెలవాలి? ఇప్పుడు మా ఓలై లేవు అనేటందుకు నేను చెప్పిన మీ శ్రీశ్రీ మా శ్రీశ్రీ, మీరు జాషువా అంటారు మా జాషువా, మా వాళ్ళు మేమేమనుకున్న హక్కున చేసుకున్నాం కదా. కానీ మీకు అది లేదు కదా, ఆ ఆలోచన మీకు వస్తలేదు కదా.